ప్రధానమంత్రి మోదీ గారికి కూడా ఈయన లేఖ రాయడమే కాకుండా వీలైనంత త్వరగా నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, నేరుగా కలిసి ఏపీలో పరిస్థితులను వివరిస్తారు అని మాట్లాడారు. అంటే వివరిస్తే వివరించవచ్చు, కానీ అల్టిమేట్గా కేంద్ర జోక్యానికి కోరడం కరెక్ట్ కాదు. కేంద్ర జోక్యం కోరడము చీటికి మాటికి ఒక ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మోడీని ఎవరు ఎన్నుకున్నారో అదే ప్రజలు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నుకున్నారు కదా. సో కేంద్రం ఎవరు మధ్యలో జోక్యం చేసుకోవడానికి, అందులో ప్రాక్టికల్ కూడా జరగదు. అది ఇప్పుడు పోనీ డబుల్ ఇంజన్ సర్కార్ కాకపోతే జరుగుతుందా అని అనుకోవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటాడా, చంద్రబాబు నాయుడు పైన అమిత్ షా చర్యలు తీసుకుంటాడా? మీరు ఆలోచించండి. పొలిటికల్ కూడా సాధ్యం కాదు కూటమి ప్రభుత్వం, అక్కడైనా ఇక్కడైనా. అందులో ఇవాళ మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం కూడా ఉంది కదా. ఇలాంటి పరిస్థితులు ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? సో అందువల్ల ఇవాళ ఒక 2014లో చంద్రబాబు కాదు, ఇప్పుడు 2024 చంద్రబాబు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. 2014లోమో చంద్రబాబు నాయుడు ప్రభావం ఎన్డీఏలో లేదు. అఫ్కోర్స్ 19 వాజ్పేయి టైంలో ఉన్న చంద్రబాబు కాకపోవచ్చు, అంత వెసులుబాటు లేదు. అప్పుడేమో టీడీపీ మద్దతుతోనే వాజ్పేయి ప్రభుత్వం నడిచింది. 2014లో టీడీపీ అవసరం లేకున్నా బీజేపీ ప్రభుత్వం ఉంది. 2024లో టీడీపీ అవసరం మోడీకి ఉంది. అఫ్కోర్స్ వెంటనే టీడీపీ విడ్రా అయితే మోడీ ప్రభుత్వం పడిపోతుందని అంటలేదు, కానీ ఒక పెద్ద రాజకీయ సంక్షోభం మొత్తం ఎదుర్కొంటుంది కదా. అందువల్ల ఇప్పుడున్న స్థితిలో చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ యాక్షన్ తీసుకుంటాడా? అందులో ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడో చోట అనుమానం మిగిలే ఉంది. జగన్కు మోడీకి ఉన్న సాన్నిహిత్యం పైన విజయసాయి రెడ్డి ఆల్రెడీ వ్యాఖ్యానించాడు. టీడీపీకి 16 మంది ఎంపీలు అంటే మాకు 15 మంది ఉన్నారు, 4 లోక్సభలో 11 మంది రాజ్యసభలో అని. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఈవెన్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో పొత్తు పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కొన్ని వ్యూహాత్మక కారణాల రీత్యా బీజేపీతో పెట్టుకున్నాడు, అది ప్రయోజనం కూడా ఇచ్చాయనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో మంత్రి చెప్తున్నాడు, ఇప్పుడు ఉన్న మంత్రి, సో ఎందుకు మీరు బీజేపీతో పెట్టుకున్నారని అనే ఒక పొలిటికల్ డిస్కషన్లు అడిగితే, మేము బీజేపీతో పెట్టుకునేదాకా కలెక్టర్కు ఫోన్ చేస్తే కలెక్టర్ మా ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఓకే, అసలు ఒక ఆర్డీఓకి ఫోన్ చేస్తే మా ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. మూమెంట్ మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, కలెక్టర్లు ఫోన్ చేస్తే కాల్ బ్యాక్ చేయడం మొదలుపెట్టారు ఒకవేళ ఎత్తకపోతే అని. అంత రెస్పాన్స్లో మార్పు వచ్చింది అని. అంటే అధికారులు మోడీ బీజేపీతో కలిసేంత వరకు ఒక రకంగా వ్యవహరించారు, బీజేపీతో కలిసాక కంప్లీట్ మారాడు. సో అందువల్ల వ్యూహాత్మక కారణాల రీత్యా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు, క్షేత్రస్థాయి బలంతో సంబంధం లేకుండా. కానీ టీడీపీ నేతలు చాలామందికి అభ్యంతరాలు ఉంటాయి. అంటే జగన్కు అనుకూలంగా ఉంటారేమో అని. ఇప్పుడు నిన్న కాకమన్న లోక్సభ స్పీకర్ ఎన్నిక మనం చూసాం కదా, 293 మంది ఎంపీల మద్దతు ఎన్డీఏకు ఉంది. స్పీకర్ పదవిని ఈజీగా గెలుచుకుంటారు, అవసరం కూడా లేదు. అయినా ఫార్మల్ పోటీ ఇండియా కూటమి పెట్టింది తప్ప ఓటింగ్ను కూడా డిమాండ్ చేయలే, మోజుమాని ఓటుతోనే ఎన్నుకున్నారు. ఇండియా కూటమి ఏదో బీజేపీ అభ్యర్థి ఓం బిర్లాను ఓడించాలని పోటీ పెట్టలే, ఒక ప్రొటెస్ట్ చేయాలి, డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇవ్వడం లేదు కనుక ప్రొటెస్ట్ చేయాలి అనే యాంగిల్లో మాత్రమే పోటీ పెట్టారు. అయినా బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది. మీరు గమనిస్తే ఎందుకు అడిగింది? ఇది భవిష్యత్తుకు సంకేతం కాదా? ఎన్డీఏకి అవసరం లేకపోయినా, స్పీకర్ ఎన్నికలకు వైసీపీ మద్దతు అవసరం లేకపోయినా ప్రత్యేకంగా ఎందుకు అడిగారు? అందులో టీడీపీతో పొత్తుండగా ఎందుకు అడిగారు? అందువల్ల వైసీపీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ వైఖరిలో పెద్దగా మార్పు ఉందని అనుకోను. కూటమిలో ఎన్డీఏలో టీడీపీ ఉన్నా వైసీపీ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇది మెయిన్ పోలీస్ ఫోర్స్, రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సో అందువల్ల సిఆర్పిఎఫ్ బలగాలు అన్నట్టు. సో అందువల్ల రేపు ఎప్పుడు అవసరం వచ్చినా మళ్ళీ రంగంలో దిగే బలగమే. సో అందువల్ల మోడీ బలగంలో భాగమే జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ అయినా. సో అందువల్ల మోడీ బలగంలో భాగమైన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మోడీ అండగా ఉంటాడా? ఇంకా చంద్రబాబు నాయుడుతో పొత్తుండగా అండగా ఉంటాడా? అందువల్ల ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మోడీకి చెప్తే మోడీ వెంటనే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి, వాట్ మిస్టర్ క్యా చంద్రబాబు నాయుడు జీ, చంద్రబాబు నాయుడు గారు आप ऐसा नहीं करना, जगनमोहन रेड्डी को आप कुछ भी हार्म नहीं करना, వైసీపీ लोगों को हरास नहीं करना అని చెప్తాడా? అమిత్ షా అయినా మోడీ అయినా. అందువల్ల ఇదొక పొలిటికల్గా ఉన్నారు. దానికన్నా నిజంగా వైసీపీ ప్రొటెస్ట్ చేయదలుచుకుంటే గవర్నర్కి ఇవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు, కాన్స్టిట్యూషనల్గా ఫైట్ చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, మా ఫండమెంటల్ రైట్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయని సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి.
దానికి మీకు సివిల్ సొసైటీ రంగంలో దించవచ్చు. దర్ ఆర్ మెనీ ఫార్మ్స్. అయితే జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం ఏంటంటే దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చే పొజిషన్లో లేదు. ఎందుకంటే ఆయన ఎన్డీఏలో లేడు, ఇండియా కూటమిలో లేడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో ఉండి ఉంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయనకు మద్దతుగా ఒక సభ పెడితే విజయవాడలో టీడీపీ రాజకీయ హింసపై సభ అంటే ఓ స్టాలిన్ వచ్చేవాడు, ఓ మమతా బెనర్జీ వచ్చేది, ఒక అరవింద్ కేజ్రీవాల్ వచ్చేవారు, ఓ హేమంత్ సోరెన్ వచ్చేవారు, ఓ పినరాయి విజయన్ వచ్చేవారు, ఒక 6-7 ముఖ్యమంత్రులు వచ్చేవారు కదా. దాని పొలిటికల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రత్యేక పరిస్థితి, స్పెషల్ స్టేటస్ అదేంటంటే ఆయన మీద కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీ కేసులు. దానివల్ల ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి వెళ్ళే పరిస్థితిలో లేదు. అందువల్ల ఒక రకంగా జాతీయ రాజకీయాలు ఐసోలేటెడ్. అంటే అటు ఎన్డీఏలో లేడు, ఇటు ఇండియా కూటమి లేడు. ఎన్డీఏలోనూ ఇండియా కూటమి లేని వాళ్ళంతా దెబ్బతిన్నారు. అటు తమిళనాడులో ఏడీఎంకే దెబ్బతిన్నది, ఒరిస్సాలో బిజు జనతా దళ దెబ్బతిన్నది, మీకు పంజాబ్లో శిరోమణి అకాలీ దళ దెబ్బతిన్నది. మీరు గమనించాను, అందరూ దెబ్బతిన్నారు. సో ఎవరెవరైతే ఎన్డీఏలో ఇండియా కూటమి రెండిట్లో లేరో, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ దెబ్బతిన్నది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ దెబ్బతిన్నది. అందువల్ల ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్, ఒకవేళ ఇండియా కూటమిలో ఉండుంటే ఇవాళ మొత్తం ఇండియా కూటమి పక్షాలన్నింటినీ ర్యాలీ చేసి పార్లమెంట్ లోపల బయట పెద్ద హంగామా చేస్తానికి అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని ఆయనకున్న ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వల్ల కోల్పోయాడు, మోడీతో అవసరం వల్ల. అందువల్ల ఇప్పుడు పొలిటికల్గా జాతీయ స్థాయిలో ఎవరు రెస్పాన్స్ రారు. ఏమైనా ఉంటే ఒకటి కోర్టులకు వెళ్ళడం, 2 రాజ్యాంగ వ్యవస్థలను రిప్రజెంట్ చేయడం, దాంతో ఏమైనా అవుతుందా కాదా అన్నది క్యాంపెయిన్, అన్నిటికీ మించి ప్రజలను సమీకరించడం. ప్రజాక్షేత్రంలో ఫైట్ చేయడమే ఎప్పుడు కూడా పొలిటికల్ వయలెన్స్కు పరిష్కారం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయితే మాపై రాజకీయ హింస జరుగుతుంది అని, దాన్ని ప్రజలు సమాయుక్తపరచడమే. ప్రజలే వ్యతిరేకించిన రోజు, ప్రజలే ప్రతిఘటించిన రోజు ఏ ప్రభుత్వమైనా జాగ్రత్త పడుతుంది కదా. సార్, పొంగనూరు ఇష్యూ సార్, ఇక్కడ ఇంకా ఏ టెన్షన్ కొనసాగుతూ ఉంది. ఏ ముహూర్తాన్ని మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ జరిగిందో పొంగనూరు, అది ఇంకా రగులుతూనే ఉంది ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా. దీని మీద